కక్కుతూ గతంలో ఎన్నడూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో క్యూ లైన్లలో ఇట్లా చైర్మన్ ని నిలదీసినటువంటి నిరసించినటువంటి దాఖలాలు లేవు. ఆయన మీద చర్యలు ఉండవు, దాని మీద మాట్లాడరు. ఏదన్నా మాట్లాడి విషయాన్ని ఎత్తి ప్రశ్నించి మీ తప్పుని చూపెడితే వాళ్ళ మీద అక్రమ కేసులు, వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా మీ అనుకూల మీడియాల్లోనూ పత్రికల్లోనూ ఇష్టం వచ్చినట్టుగా కథనాలు రాయడం. తిరుపతిలో గ్యాస్ని కరుణాకర్ రెడ్డి గారు దాచిపెట్టారంట. అది TV5లో ఒక ప్రధాన వార్త. మాకేం గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయండి? కరుణాకర్ రెడ్డి గారి మీద కరుణాకర్ రెడ్డి కుటుంబం పైన కుటుంబంతో లింక్ అయినటువంటి గ్యాస్ ఏజెన్సీలు ఏమున్నాయి? ఎవరో ఆ గ్యాస్ సిలిండర్లన్నింటినీ కూడా అక్రమంగా డిపాజిట్ చేసి పెట్టుకొని ఉంటే బిఆర్ నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారు, బిఆర్ నాయుడు గారి నిజరూపాన్ని బయటికి తీసుకొస్తున్నారన్న ఉద్దేశంతో ఒక తప్పుడు వార్తను ప్రచారం చేయడం, వాళ్లకు అనుకూలమైనటువంటి వాళ్లతో కథనాలు అల్లించడం, డిగ్రేడ్ చేయడం. స్పష్టంగా మీ వ్యవహార తీరేంటి, మీ పత్రికా విలువలేంటి, మీ పార్టీ తీరేంటి అన్నటువంటిది అర్థమవుతుంది. రోజుకు ఒక కాంట్రవర్సీ తెలుగుదేశం పార్టీని చుట్టుముట్టి నట్టేటన ముంచే పరిస్థితి వస్తుంది. వీటి పట్ల ఎవరైనా నోరు తెరిస్తే మాత్రం సమాధానం చెప్పరు. ఈ పుట్ట మహేష్ యాదవ్ కేసు చాలా సీరియస్ కేసు. ఇది ఒక పార్లమెంటేరియన్ డ్రగ్స్ తీసుకుంటూ దొరకడం అన్నది గతంలో జరగలేదు. ఇలా ఇతన్ని మీరు కొనసాగిస్తే రాష్ట్ర ప్రజలకు ఏ సంకేతాన్ని ఇవ్వాలనుకుంటున్నారో మీరే ఆలోచించుకోండి. పైగా పోలీసు వాళ్ళు రైడ్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పిస్టల్ని ఉపయోగించి ఒక రౌండ్ కాల్పులు కూడా చేసినట్టుగా సమాచారం అందుతోంది. అంటే వాళ్ళు ఎంత మత్తులో జోగుతున్నారో, ఎంత అధికార మదంతో కొట్టుమిట్టాడుకుంటున్నారో మనకు తెలుస్తోంది ఈ ఘటన ద్వారా. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మహేష్ యాదవ్ని సస్పెండ్ చేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ నాయకులను, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాం.